సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. తల్లి, ఈరోజు నిద్రపోయే ముందు నా మాటలు విను తల్లి అని అంటున్నారు. బిడ్డ, ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఈ మాటలు చాలా ముఖ్యము అని మనకు ఒక సందేశాన్ని అయితే అమ్మవారు తీసుకొచ్చారండి. సందేశాన్ని వినే ముందుగా ఎవరైనా మన ఛానల్కి కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. బిడ్డ, నీకు ఒక మంచి శుభవార్తను చెప్తాను. నువ్వు సందేహపడే అనుమానాలన్నీ కూడా తీరుస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయేది కొద్దిగా జాగ్రత్తగా విను బిడ్డ. నా ఈ మాటలు పూర్తిగా అర్థమైతే ఇది నీకోసమే. నేను నీతోనే మాట్లాడుతున్నాను. నేను నీకోసమే వచ్చానమ్మా. నా కోసం వెతుకుతున్నావు కదా, ఎక్కడెక్కడో వెతుకుతున్నావు. ఎప్పుడైతే నన్ను నువ్వు వెతికావో అప్పుడే నీ తప్పులన్నీ మన్నించానమ్మా. నేను ఏమి తప్పు చేశాను అని ఆలోచిస్తున్నావు కదా, కొద్దిగా ఆలోచించు, నీకే తెలుస్తుంది. నీ తప్పులన్నీ కూడా మన్నించాను. జరిగిన దాని గురించి బాధపడనవసరం లేదు. పూర్తిగా మర్చిపో తల్లి. నన్ను వెతికి వెతికి అలసిపోయిన నీవు నీతో నేను ఉన్నాను అన్న విషయం కూడా మర్చిపోయావు కదా. విచిత్రం ఏమిటంటే, పటంగా ఉన్నా విగ్రహంగా ఉన్నా నన్ను నమ్మి పూజ చేశావు, నన్ను మొక్కడం ఆరంభించావు. అందుకే నీకు తెలియకుండానే నిన్ను నడిపిస్తూ ఉన్నాను. కానీ ఇది నీకు తెలియక నన్ను వెతుక్కుంటూ ఉన్నావు. నేను నీ కళ్ళ ముందు ఉన్నాను. నీవు మాట్లాడేది, ప్రార్థించేది అన్నీ చూస్తూనే ఉన్నాను. నీవు ఉన్న దగ్గర నీకు తోడుగా ఉన్నాను. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీకు తోడుగా ఉన్నాను. కొంతకాలం నుండి నీ చుట్టూ అంతా చెడుగా జరుగుతుందని గమనిస్తున్నావు కదా తల్లి. నీ చుట్టూ అంతా చెడుగా జరుగుతుందని భయపడుతున్నావు. కానీ అందులో నుండి నిన్నెవరు కాపాడారు అని అనుకుంటున్నావు. కానీ ఇదంతా కళా నిజమా అని నీకు చాలా ఆందోళనగా, చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నావు కదా. జరిగిందంతా నిజమేనమ్మా. నిన్ను కాపాడుతూ నీ ఇంట్లోనే నీకు కాపలాగా ఉన్నాను. ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు కూడా నీకు కాపలాగా ఉంటానమ్మా. నీ దగ్గరలో ఉన్నప్పుడు దేని గురించి దిగులు పడకు. నిజమైన విశ్వాసంతో ఉండు. నీ అలవాట్లన్నీ మార్చుకో. నీ కర్మదోషాలన్నీ తొలగించి నువ్వు చేసే పాపాల నుంచి నిన్ను దూరంగా తీసుకువెళ్తాను. నీకు కావాల్సింది, నువ్వు ఆశపడింది, నువ్వు నన్ను కోరింది సరైన సమయంలో నీకు అందజేస్తాను. నువ్వు ఎదురు చూడని సమయంలో అందజేస్తాను. నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నాది. నీకు నేను దారి చూపిస్తాను తల్లి. నీకు ఏదైతే ఆపద వస్తుందో, నాకు ఆ ఆపద వచ్చిందని పిలిచేంత వరకు నేను ఊరకే ఉన్నమ్మా. నీకు ముందే హెచ్చరిస్తాను. నిన్ను చుట్టుముట్టి జరిగే ఏ చెడునైనా అడ్డుకుంటాను. అలా నిన్ను ఎల్లవెల్లా కాపాడుకుంటాను. కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండవలసిన సమయాల్లో నేను సంకేతం కూడా పంపిస్తాను. నా గుడిలోనైనా, నిన్ను కలిసే స్నేహితుల ద్వారా అయినా సరే ఏదో ఒక సంకేతం నీకు పంపిస్తూ ఉంటాను. వాటి వల్ల నీకు రాబోయే చెడు నుంచి బయటపడతావు. కొన్ని సమయాల్లో నీ కల్లో కూడా వస్తాను తల్లి. సూక్ష్మంగా నీకు కొన్ని విషయాలు అందజేస్తూ ఉంటాను. కాబట్టి నీ గురించి నీకు దిగులు అవసరం లేదమ్మా. నీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే కలలో వచ్చి చెబుతాను. కొన్ని సందర్భాల్లో హెచ్చరిస్తాను. కొన్ని సమయాల్లో సంకేతాలు అందజేస్తాను. నమ్మకంగా ఉండు అని నమ్మకాన్ని నీకు నూరిపోసానమ్మా. నీ ప్రార్థనలు ఫలించేందుకు నీకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాను. మంచి వార్తలు, మంచి విషయాలు, మంచి కార్యాలు నీకు అందచేయడం నా బాధ్యత. నువ్వు నా ఆశీర్వాదం ఉంటేనే వినగలవు. ఇది నీ చెవిలో చేరడానికి నా అనుగ్రహ బలమే కారణము. నీకు కావాల్సిన అన్ని అవసరాలను నేను చూస్తున్నాను, నీకు అందజేస్తున్నాను. వీటి గురించి ఒక ఆలోచన జరిగింది. జరగబోయే దాని గురించి ఏదైనా ఒక రూపంలో తెలియజేస్తాను. నా బిడ్డ కళ్ళలోకి వస్తాను. నీ కళ్ళ ముందుకు వస్తాను. నమ్మకంగా ఉంటే దేవునిగా నీ ముందుకు వస్తాను తల్లి. కాబట్టి దేని గురించి భయపడకుండా, దేని గురించి దిగులు పడకుండా నమ్మకంతో ఉండు. అంతా మంచి జరుగుతుంది. నీ అమ్మ ఎల్లవెల్లా తోడుగా ఉందన్న భయం ఎందుకు చెప్పు అని అంటున్నాను. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మనందరము కలుసుకుందామండి. అయితే అమ్మవారు ఈరోజు మనకి చెప్పేది ఏమిటి అంటే, చాలా మంచి శుభవార్త. నేను నీ చుట్టూనే ఉన్నాను, నేను చూస్తూనే ఉన్నాను, నిన్నంతా చూస్తూనే ఉన్నాను. కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీకంతా మంచే జరుగుతుంది. జరిగేలాగా నేను చూస్తాను అని అమ్మవారు మనకి భరోసాని ఇచ్చారండి.
ఇంకెందుకండి మన భయం? ఏది జరిగినా సరే మనం ధైర్యంగా ముందడుగు వేసి అంతా మంచిని ఆశిద్దాము. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది కదా ఫ్రెండ్స్? నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపు ఒక మంచి వీడియోతో వారాహి అమ్మవారి సందేశంతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు.